ఓం విశ్వకర్మణే నమః. నమస్కారం అండి. వెల్కమ్ టు రాంబాబు వాక్ దర్శిని ఛానల్. ఈరోజు మీకు అభివృద్ధికి వాస్తులోని కొన్ని లక్షణాలు, కొన్ని రహస్యాలు ఉన్నాయండి. అవి తెలియజేస్తాను. మనం అభివృద్ధి చెందాలంటే కొన్ని కంపల్సరీ చేయాలి. అంటే వాస్తుపరంగా ఇల్లు కట్టుకోమనేది అందుకేనండి. ఒకటి, మనం మంచిగా అభివృద్ధిలో ఉండాలంటే డోర్స్ వాస్తుపరంగా పెట్టుకోవాలి. 4 దిక్కుల్లో నార్త్ 0 degrees. అంటే ఈ దిక్కుల్లో మీకు తెలిస్తే దీని పరంగా మనం చేసుకోవచ్చు. అంటే మనకి సపోజ్ తూర్పు ఉందనుకోండి, తూర్పులో E3 E4లో పెడతాం డోర్స్. అలాగే మీరు విదిక్కులో ఆ డిగ్రీస్ని బట్టి ఆ E3 E4లో పెట్టుకోగలిగితే సేమ్ రిజల్ట్ వస్తుంది అన్నమాట. అయితే నేను నార్త్ ఈజీగా ఉంటుందని నార్త్ 0 degrees అని రాశాను అనమాట. ఓకే. 2, వెస్ట్ సౌత్ వెస్ట్ లేదా వెస్ట్లో లాకర్ను పెట్టుకోవాలి. గ్యాస్ పెట్టుకోవాలి. అలాగే ఉత్తరంలో వాటర్ ఫౌంటైన్ ఏర్పాటు చేసుకోవాలి. దానివల్ల మనీ బాగా ప్రవాహంలాగా వస్తుందని శాస్త్రం చెప్పింది. మంచి సంబంధ బాంధవ్యాల కోసం నైతిలో బెడ్ ఏర్పాటు చేసుకోవాలి. అలాగే మంచి ఆరోగ్యం కొరకు ఉత్తర ఈశాన్యంలో సిల్వర్ లేదా బ్లూ కలర్ స్వస్తిక్ని ఏర్పాటు చేసుకోవాలి. ఉత్తర ఈశాన్యంలో ఆ సింబల్ మనం ఏర్పాటు చేసుకుంటే మంచిది. మంచి సంబంధ బాంధవ్యాలు బాగుండాలంటే మనం దక్షిణంలో రిలాక్సేషన్, విశ్రాంతి తీసుకోవడం మంచిది. లైట్ కూడా వెలిగించాలి, దీపం పెట్టాలి. ఎప్పుడూ సంతోషంగా, ఆనందంగా, హ్యాపీగా ఉండాలంటే 4 దిక్కుల్లో డోర్సు మనకి ఖచ్చితంగా ఉండాలన్నమాట. ఈ పాయింట్ కోసం మనం నార్త్ 0 degrees అని రాశాను. ఈస్ట్ E3 E4 ఇందులో మనం పెట్టుకోవాలండి డోర్స్. పశ్చిమంలో W4 W5 పదాల్లో, దక్షిణంలో S3 S4 ఈ పదాల్లో, ఉత్తరంలో N4 N5 పదాల్లో మెయిన్ డోర్స్ పెట్టుకుని మనం నిర్మించుకోవాలి. ఈ పాయింట్స్ అన్నీ 0 degrees స్థలాలు మాత్రమే రాశాను. డిగ్రీస్ తెలిస్తే మనం విజిట్లో కూడా మనం చేసుకోవచ్చు. ఇలా మనం చేసుకోగలిగితే ముఖ్యమైన పాయింట్స్ ఈ 10, 11 మనకు ఫాలో అయితే రిజల్ట్ వస్తుందండి. నమస్కారం అండి. Thanks for watching. Like, subscribe, click the bell icon.